था, उसमें सुदर्शन रेड्डी साहब का बहुत बड़ा रोल है। लिहाजा हम सबकी तरफ से सुदर्शन का पास करें। ఎందుకు చెప్తున్నానంటే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సుదర్శన్ రెడ్డి గారిని మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ఏవైతే పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ కూడా ఉంది. దాన్ని ఈరోజు ప్రభుత్వానికి ఎంత కష్టం ఉన్నా, ఎంత నష్టం ఉన్నా, ఎంత బాకీ ఉన్నా ఆ కష్టాలను ఓర్చుకుంటూ మీరు రోజు టీవీలలో చూస్తారు, మీరు రోజు పేపర్లో చదువుతారు, మీ పిల్లల ద్వారా తెలుసుకుంటారు. వాస్తవాలను తెలుసుకున్నప్పుడు మన బాధ్యతగా సుదర్శన్ రెడ్డి గారిని గౌరవించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి మాట చెప్పడానికి ఇక్కడ దాకా మేము వచ్చాము. దానితో పాటు ఈరోజు ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 వాగ్దానాలు 6 ప్రోగ్రామ్స్ आप लोगों को जो दिए బస్సులో ఫ్రీ పోతున్నారా అమ్మ? పోతున్నారా లేదా? పోయేటోళ్ళందరూ చేతులు లేకుండా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు మీకు 200 యూనిట్ల మంది కష్టం ఉండొచ్చు, ఒకళ్ళకో ఇద్దరికో నలుగురికో ఊరుకున్న జాగ్రత్త అందరికైతే 200 యూనిట్లు ఫ్రీ ఉందా లేదా? ఉన్నప్పుడైతే మరి సుదర్శన్ ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఈరోజు ఒక పండుగ చెప్తే 500కే సిలిండర్ మీకు వస్తుందా లేదా? వస్తున్నది కదా. ఇలాంటి కష్టాల్లో కూడా కష్టమైనటువంటి పనులను కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంది. అదేవిధంగా 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఈ ప్రాంతంలో బోధన నియోజకవర్గం కానీ అటు వెట్పల్లికి కానీ ఒక 30-40 సార్లు సుదర్శన్ రెడ్డి గారు ఇటు రైతులతోటి, అటు అధికారులతోటి, అటు ప్రభుత్వ నిర్వహణలు తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీని ఒక లైన్లో తీసుకొచ్చి దాన్ని ప్రారంభం చేయాలనే ఆలోచన ఉన్నది. ఆ దేవుని మొక్కుగా షుగర్ ఫ్యాక్టరీ చాలు కావాలా, మన యొక్క బాధ్యతగా మనం దాంట్లో ఈ ప్రాంతంలో చెరుకు పండించాలా, చెరుకు గానుగా ఆడాలా, పూర్వ వైభవం రావాలా. బోధనకు అదే దేశంలో మంచి పేరు ఉంది కాబట్టి వాటి పేరు సుదర్శన్ రెడ్డి గారు ఎంత మనసు ఉన్నటువంటి వ్యక్తి, చక్కటి వ్యక్తి, మంచి వాళ్లకు అన్ని విధాలా సహకరించే వ్యక్తి లాగా ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేసుకుందాం అనేటువంటి మాట తెలియజేస్తూ వేరే విషయాలకు పోకుండా ఆ దేవుడిని ప్రార్థిద్దాం. గంధకుర్తి సంగమంలో మీరు ఎప్పుడైతే పూజలు చేస్తారో ఆ పూజలు చేసి ఆ దేవుడిని ప్రార్థించండి. సుదర్శన్ రెడ్డి గారికి 10-12 రోజుల్లో మంత్రి అవుతున్నాడు కాబట్టి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. आप लोग भी सोचो समझो अच्छी तरीके से, अपने दिमाग से एक बात सोचने की जरूरत है, क्योंकि 10 साल जिसको तुम एमएलए बनाए वो क्या करा सकते थे, लेकिन 1 साल भी नहीं हुआ। जो 10 साल पहले सुदर्शन रेड्डी साहब जो काम करे आज भी वही काम है। फिर आज 1 साल में खुद सुदर्शन रेड्डी साहब एक काम करते जा रहे हैं। लिहाजा हम सब एकजुटता के साथ सुदर्शन रेड्डी साहब के साथ रहेंगे। शुक्रिया, खुदा। షాదీ ముబారక్ చెక్కులకు వచ్చేసిన నా సోదరులకు, వీళ్ళ బహిరంకు అండ్ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ఇవన్నీ మనం కాంగ్రెస్ ఉన్నప్పుడే 20 ఏళ్ళ కింద స్టార్ట్ చేసినాం. ఇది అప్పుడు 25 రూపాయలు ఇస్తుంటుంది, 25,000 ఇస్తుంటుంది. ఇది రాను లక్ష రూపాయలకు వచ్చింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు మీకు చెక్స్ 1,5,00,000 రూపాయలు ఈరోజు చెక్స్ పంచుతా ఉన్నాం మండలికి. కాబట్టి మరి ఇప్పుడే తయారు గారు చెప్పారు, బస్సు కానీ కరెంటు కానీ ఇవన్నీ కాకుండా మనం చదువుకున్న పిల్లలకు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడు ఎవరు ఇవ్వాలి? మోడీ సార్ ఇస్తామని చెప్పే సంవత్సరకు 2 కోట్ల ఉద్యోగాలు అక్షంతలు పంపించారు. ఉద్యోగాలు ఇవ్వాలి, కేసీఆర్ ఇవ్వాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలా వేకెన్సీస్ ఉన్నాయి, పోస్టులు కావాలన్నా నింపలే. మనం అందరం వచ్చే ఏడాది కూడా కాదు, అది జరగాలి. మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి. ఒక ఏడాది లోపల 55,000 మంది మన పిల్లలకు ఉద్యోగం స్కూల్స్ బాగా చదువుకోవాలి, టెక్నికల్ బాగా ఉండాలి అని
స్కిల్ డెవలప్మెంట్ అని కొత్తగా స్టార్ట్ చేస్తాము. అది కాలేజీలు స్కూల్ పెడతాము. అదేవిధంగా మన ప్రభుత్వ స్కూల్లో మనం చదువుకునే పిల్లలకు ఆడపిల్లలు అయితేనే మగ పిల్లలకైతే బాత్రూములు లేకుండా అవన్నీ ₹1,00,00,000 పైన ఒక దగ్గర అన్ని రిపేర్ చేస్తాము. అదేవిధంగా మన పిల్లలకు భోజనాలు కూడా సరిగా లేవంటే ముందు నుంచి 40% ధర పెంచిన పెంచినామా చెప్పలేదు కొంచెం సమస్యనా అది 40% పెంచినాం. ఈ విధంగా అన్నీ చేస్తూ ఫ్యాక్టరీ ఆ పుణ్యాత్ముడు పోయిన సార్ నర్సే ఫ్యాక్టరీని ఈసారి పోయిన సార్ నర్సే ఫ్యాక్టరీని బంద్ చేసిపోయారు. ఈ రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ రెండో దాంట్లో ఉంటుండే రెవెన్యూ దాంట్లో అంత పెద్ద రిజల్ట్ ఇప్పుడు చూడకుండా వేశారు. అటువంటి దాన్ని మరి ఆయన బాకీలు పెడితే 200 కోట్లు బాకీ ఇచ్చాం మనం. ఏడా వ్యాప్తున్నారు దేని కొరకు షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలంటే షుగర్ కేన్ పెట్టాలి. షుగర్ కేన్ మీరు ఆడుకుంటే ఆడవాళ్ళు పెడదామా లేదా పెడితే స్టార్ట్ చేద్దాం. పెట్టాలి కదమ్మా. పెట్టకుంటే నేను ఒక పెద్ద మంచిగా నేను గింత విలువ ఏమవుతుంది ఇలా కూర్చొని నాకు చెక్కులు ఇస్తారు. అది కానీ గత 10 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి స్టేట్ గవర్నమెంట్ అయితేనేమి బీజేపీ అయితేనేమి టీఆర్ఎస్ అయితేనేమి వ్యవస్థని అంత న్యాయం చేశారు. దాన్ని మనం గాడిలో పెట్టుతాను ఎదుగుతాము. ఇప్పుడు మేము మనకు నిజాం చదివికి నీళ్ళు వస్తలేవు అని రాత్రి బాబులు అందరూ మా ఊరి మనుషులు తిరిగి కష్టపడితే మీరు అందరూ పంటలు పడుతుంది. ఆ నీళ్ళు అది రాకుంటే పంటలు పడుతుంది. ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసి నేను చేసి ఒక్కసారి ఆలోచిస్తారా? అసైన్లు వంటేస్తున్నాయి ఆడోళ్ళు ఇల్లు నడిపేట వాస్తవాలు ఆలోచిస్తాం. ఎవరేంది ఎలక్షన్ ఏంటంటే ఓటు అనుకున్నది ఇది 5 ఏళ్ళు మనకి వాడు మంచిగా చేయకుండా మనమందరం మన పిల్లలు అందరం సఫర్ అవుతాం. అర్థమైందా? ఇది రేపు కూడా ఫ్యాక్టరీ ఒకటి మీకు ఇప్పుడు ఇల్లు మోడల్కి నోటీసులు ఇచ్చినాం. గరీబులకు మీకు రావు, గరీబులకు వస్తాయి. ఇల్లు ఒకటి ఉపాధి పనిపోయేది 12,000 ఒకటి. ఇవన్నీ ఒకటి వస్తుంది. ఇంకేముందంటే రేషన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఒకటి ఏంటంటే మీకు కొన్ని తప్పులు ఉన్నాయి. మీరు కూడా తహసీల్దార్ కూడా కొన్ని రెక్టిఫై చేసే నట్టులో ఇది ఆధార్ ఒకటి ఉంటుంది, వాళ్ళ పేరు ఒకటి ఉన్నది. ఇది ఉన్నాయి. దరఖాస్తులు పెట్టుకున్నవన్నీ సరి చేసుకుంటే బ్యాంకులో ఒక పేరు ఉన్నాయి. ఇవన్నీ సరి చేసుకుంటే ఇవన్నీ ఏమి ఇబ్బంది కాకుండా మళ్ళీ పైసలు వస్తాయి. లేకుంటే ఇవి కష్టం అవుతుంది. అర్థమైంది? ఇవన్నీ కొంచెం చెప్పండి. మీకు రైతు పైసలు లేవు. మీరు పోయినా సార్ ఆ పేరు మీరు చూసుకో. ఆయన దగ్గర తప్పు ఉండేది కాదు. 20 రోజులు దేశంలో అన్నట్టు 20 రోజుల జాబ్ కార్డు మీకు 20 రోజులు పనిచేస్తున్నాం. 100% ఇస్తున్నాం. 12,000 ఇస్తున్నాం. 12,000 పేరు చూసుకోండి. మళ్ళీ పేరు తప్పకుండా మేనేజ్ చేయాలి. అవి ఇప్పుడు టైం ఉందని చేసుకోండి. లిస్టు పెడుతున్నారు. ఎల్లుండి మినిస్టర్ కూడా అందరూ మాట్లాడి ఆఫీసులు చెప్తాను. పేరు తప్పు ఉంటే అవన్నీ సరిగ్గా చెప్తాను.
అవి కూడా వస్తాయి 10,000. ఈ తెల్ల కార్డు వస్తాయి 10,000. తెల్ల కార్డు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన 10,000 राशन दिए वो नया काड़ा ఇట్లా అన్ని ఒకటి చేసుకుంటాం తప్పనిసరిగా మీరందరూ కలిసి మంచిగా జరుపుకోండి. మొన్న మీ ఊరికి ఏదో దౌర్భాగ్యం వస్తుంది అలా తీసేస్తాం ఆ సూపరింటెండెంట్ రాత్రి ఆర్డర్ చేసి ఇసుకోవాలి. కాబట్టి ఇవన్నీ మీరు గట్టిగా ఉంటే మాకు కూడా ధైర్యం. మీరు మాకేం చేశారు, నేను కూడా మాకేం చేశారు.